అందరూ ఆడియన్స్ గారిని ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూపించలేదు. వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది, ఆవిడ కూడా చాలా చేశారు. బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదు చాలా మంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్. నేను క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి. నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్ ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ గానే ఉండదు. లాస్ట్ 1 month గానే ఐ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంటరాక్షన్ లో కూడా నేను చెప్పింది ఏంటంటే నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్ ని ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ కానీ సన్నివేశాలు కానీ రాసుకొని ట్రై చేసింది. సో మనం ఎంత జస్టిఫై చేసినా కూడా ఎందుకు లేదు అని ఆ క్యారెక్టర్ కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే దిర్ ఇస్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో ఆ వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్ నేను చెప్పాను. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ డివైడ్ ఆఫ్ సైట్స్ లో రన్ అవుతున్నా ఆడియన్స్ లో కొంచెం మంచి టాక్ నడుస్తుంది అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎజెండాస్. సో ఇది సీఎం గారు చూసారా ఈ సినిమా? యాక్చువల్లీ మీరు రివ్యూస్ చూస్తే మోస్ట్లీ దే ఆర్ అక్రాస్. నేనేం చెప్పలేదు, యూ విల్ గో ఇట్ బెటర్. ఐ థింక్ దే బీన్ మోస్ట్లీ పాజిటివ్. ఇట్స్ ఫైన్ అండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఒపీనియన్. నేను చూడలేదండి, చూస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? చూస్తారండి. నేను సెండింగ్ ద కాపీ అండ్ దే గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. నేను ఈ సీన్ పెట్టలేదు అనే సీన్స్ ఏమైనా పెట్టలేకపోయాను? కొన్ని సీన్స్ షూట్ చేసి ఫైనల్ ఎడిట్ లో తీసేసి నంద్యాల బై ఎలక్షన్ ఎపిసోడ్ ఒకటి తీసాము. దేర్ లాట్ ఆఫ్ అది సీన్ కొడితే తీసుకున్నాము, అది అట్లాంటి ఎపిసోడ్ ఉంది కానీ బట్ ఐ థాట్ అప్పటికే ఇట్ వాస్ వెరీ రిపిటేటివ్ అబౌట్ ఎలక్షన్స్ కమింగ్ అండ్ గోయింగ్. సో వీ హ్యావ్ టు టేక్ దట్ అవుట్ టు ప్రోగ్రెస్ ద స్టోరీ ఫర్